ప్రపంచంలో అతిపెద్దదైన గూగుల్ ఏఐ హబ్ విశాఖలో ఏర్పాటు కాబోతుందని ఇది తెలుగువారు గర్వించదగ్గ విషయమన్నారు టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా. గూగుల్ సంస్థ అమెరికా తరువాత మన ఏపీకి రావడం గొప్ప విషయమన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి కలాం చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో గ్రూప్ గా ఏర్పడి దొంగతనాలు చేస్తున్న 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సోలార్ లైట్ స్తంభానికి ఉండే 2,15,000 విలువైన 38 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నట్టు ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు. మంచిర్యాల జిల్లా భీమారంలో గంజాయి సేవిస్తున్న 5గురిని పోలీసులు పట్టుకున్నారు. 350 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. హైదరాబాద్ ఉప్పల్ ధర్మపురి కాలనీలో అనుమానాస్పద స్థితిలో హర్షిణి అనే మహిళ మృతి చెందింది. భర్త వెంకటరమణ అత్తమామల వేధింపులతోనే తమ కూతురు మృతి చెందిందని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ సిపిఐ, సిపిఎం ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. గో బ్యాక్ మోడీ అంటూ నినాదాలు చేస్తూ గాంధీ చౌక్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. కర్నూలు నగరంలో సిల్వర్ జూబ్లీ కళాశాలలో అబ్దుల్ కలాం 94వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగులు మరొకసారి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. తమకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించుకుంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్స్ వేస్తామని హెచ్చరించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనంతపురంలో వైసీపీ కోటి సంతకాల సేకరణ చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తొలి సంతకం చేసి ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిష్టం మేరకే డీసీసీ అధ్యక్షుడి నియామకం జరుగుతుందని ఏఐసీసీ పరిశీలకులు దేబాసిస్ పట్నాయక్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.